सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु। ఏం పాటక్క అది ధ్రువందేవ బృహస్పతి ధ్రువంతైంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రంధారేతాం ధ్రువం ఓం ఆగమత్వానయమ్యాస్తో వృక్షాల్య కేశవాయ స్వాహ. నా కృష్ణ కొంచెం ముందు ఎరువు దాని మీద కూర్చో మా మీరు కూడా అమ్మా నీకు కొంచెం ముందు జరగలేనా. ఓం అస్తో వృక్షాల్య కేశవాయ స్వాహ నారాయణ స్వాహ మాధవాయ స్వాహ. గోవిందాన్మా విష్ణువే మసూదనాయ నమః శ్రీకృష్ణాయ ఓం వామనాయ ఓం శ్రీరాయ నమః ఋషికేశ పద్మనాభం దామోదరాం సంకర్షణాన్ వాసుదేవాన్ విద్యున్నాన్ రుద్ధాన్ పురుషోత్తమాన్ నమః అధోక్షజానాథం మహాన్ మంచుదాం జనార్దనాయ నమో వేంద్రాయ హరే నమః శ్రీకృష్ణాయ నమః. उत्तिष्ठन्त भूतप्रजातयते भूमिवारकाः एते समविरोधेन शान्तिकर्म समारभेत्. ॐ प्राण ॐ भूः ॐ भुवः ॐ सुवः ॐ मा ॐ जनः ॐ तपः ॐ सत्यं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् मा ज्योतिरसोऽमृतं ब्रह्मा पूर्ववत्वरो. पुष्पालेना शुभे शबनमुहूर्ते अद्य ब्रह्मणः जयदेवरार्ते श्वेतवराहकल्पे वैवस्वतमनन्तरे कलियुगे प्रथमपादे जम्बोद्भेपे भरतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य आग्नेयप्रदेशे कृष्णाकाव्योः पिनाकतीर्थे मध्यमप्रदेशे श्रीकोदण्डरामालयसन्निधौ अस्मिन् वर्तमानव्यावहारिकचान्द्रमानेन स्वस्तिस्ये विश्वावसुनाम संवत्सरे दक्षिणायने हेमन्तर्ऋतौ पुष्यमासे बहुलपक्षे एकादश्यां शुभतिथौ वासरः वासरस्तु शुभमङ्गलकर सौम्यवासरयुक्तायां शुभनक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषण विष्ठायाम् अस्यां शुभतिथौ यजमानशगोत्रोद्भवस्य कमण्डलगोत्रोद्भवस्य वेणुगोपालनामधेयस्य गणपतिनरसिंहदेवनामधेयस्य वंशीनामधेयस्य जसवन्तरेड्डिनामधेयस्य वत्सः कुटुम्बस्य किरणकुमारनामधेयस्य पद्मज्योतिनामधेयस्य कृष्णकिशोरनामधेयस्य मिनर्वानामधेयस्य साई मुकेशनामधेयस्य उर्वी कृष्णनामधेयस्य मोहनीश नामधेयस्य सह कुटुंबस्य कृष्णनामीति आदिमार्गोत्रोद्भवस्य वेंकटकृष्णनामधेयस्य भाग्यनामधेयस्य वासुदेवनामधेयस्य विष्णुप्रियनामधेयस्य सह कुटुंबस्य कश्यपगोत्रोद्भवस्य श्रीकान्तनामधेयस्य सर्वत्नाय किरणमयीनामधेयस्य लक्ष्मी कौस्तुभानामधेय वेदानामधेयस्य सह कुटुंबस्य. अम्मा మీ గోత్రం అనుకోండి మనసులో. మీ పేర్లు అంటే ఇంట్లో ముస్లింలు వేస్ట్గా ఉన్నారని వాళ్ళ పేర్లు చెప్పుకోకుండా అది కాదు, ముందు వాళ్ళ దగ్గర నుంచే మీ పేర్లు రావాలి. దేనికి నానా కాదా ఇక్కడ 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 బీరువా కింది పో, బీరువా కిందికి చేపెట్టు వస్తుంది. పలకండిమ్మ. మమ మమ సహ సహ కుటుంబస్య కుటుంబస్య క్షేమ క్షేమ స్థైర్య ధైర్య 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 వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయు ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధి అభివృద్ధి అర్థం అర్థం ధర్మ ధర్మ అర్థ అర్థ కామ్య కామ మోక్ష మోక్ష చతుర్విధ చతుర్విధ
విధ ఫల వర పురుషార్థ శ్రద్ధ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మనోవాంఛ మనోవాంఛ ఫల ఫల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ జాతక జాతక చక్రేణ చక్రేణ సర్వదోష సర్వదోష సర్వగండ సర్వధర్మ సర్వ ఆపద సర్వకామన నివారణ నివారణ అర్థం అర్థం మమ మమ స్వగృహేణ స్వగృహేణ వ్యాపార వ్యాపార సన్నిధేన సన్నిధేన నివాసిత నివాసిత గృహేణ గృహేణ అష్టలక్ష్మి అష్టలక్ష్మి స్థిరనివాస శరణవాస సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ జాతక స్థిత జాతవస్థిత సర్వారిష్ట సర్వారిష్ట నివారణ నిర్వారణ ద్వారా ద్వారా ఆయుష్య ఆయుష్య అభివృద్ధి అభివృద్ధి అర్థం అర్థం మమ మమ లగ్నస్థిత లగ్నస్థిత ద్వితీయ ద్వితీయ చతుర్థ చతుర్థ సప్తమ సప్తమ అష్టమ అష్టమ ఏకాదశ ఏకాదశ ద్వాదశ ద్వాదశ స్థానేషు స్థానేషు అంగారక అంగారక శనేశ్వర శనేశ్వర రాహుగ్రహ రాగుగ్రహ కేతుగ్రహ కేతుగ్రహ సంచారాది సంచారాది సమస్త సమస్త సర్వదోష సర్వదోష నివారణ నివారణ అర్థం అర్థం మమ మమ జాతక స్థిత జాతవస్థిత ఆదిత్యాది ఆదిత్యాది నవగ్రహ నవగ్రహ అపసవ్య అపసవ్య గమనాది గమనాది దృష్టి దృష్టి దోషాది దోషాది వక్రగమన వక్రకామ దోషాది దోషాది నివృత్తి నివృత్తి అర్థం అర్థం మమ మమ జాతక స్థిత జాతవస్థిత కుజదోష కుజదోష సర్పదోష సర్పదోష కాల సర్పదోష సర్పదోష నివారణ నివారణ అర్థం అర్థం మమ మమ జాతక స్థిత జాతవస్థిత మృత్యుగండ జలగండ జయగండ అగ్నిగండ శత్రుగండ శత్రుగంధ వాహనగండ వాహనగంధ సమస్త సమస్త దోష నివారణార్థం మమ స్వగృహేణ సమస్త వాస్తుదోష వాస్తుపీడ నివారణ అర్థం మమ మమ జన్మ జన్మ నక్షత్ర నక్షత్ర వశాదో వశాదో జన్మరాశి జన్మరాశి వశాదో వశాదో నామరాశి నామరాశి వశాదో వశాదో ఉచ్చగ్రహ నక్షగ్రహ నీచగ్రహ నీచగ్రహ అంగగ్రహ నక్షగ్రహ భావగ్రహ బాలగ్రహ వశాదో వశాదో మహాదశాది మహాదశాది షట్ఫల షట్మన వేదవశాతో వేదవశాతో జన్మ జన్మ కర్మ కర్మ యజ్ఞ యజ్ఞ సాంఘాతిక సాంగాదిక సాముదాయక సాముదాయక వైనాశిక వైనాశిక గ్రహ గ్రహ వశాతో వశాతో మమ మమ జాతకస్థిత జాతకస్స దుస్వప్న దుస్వప్న దుశ్శకున దుశ్శకున అరిష్ట అరిష్ట సూచిత పూజిత స్థానేషు స్నానేషు స్థితాః అచితాః క్రియమాణ ప్రియమాణ కరిష్యమాణ కరిష్యమాణ వర్తమాన వర్తమాన వర్తిష్యమాణ వర్తిష్యమాన సూచిత పూజిత ఆగామి ఆవాది సర్వారిష్ట సర్వారిష్ట పరిహార పరిహార ద్వారా ద్వారా శుభస్థాన ఉపస్థాన ఫల ఫల వాప్యర్థం వాక్యర్థం మహాగణపతి మహాగణపతి సంపూర్ణ సంపూర్ణ అనుగ్రహ అనుగ్రహ కృప కృప కటాక్ష కటాక్ష సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం లోక లోక కళ్యాణార్థం కళ్యాణార్థం శ్రీ శ్రీ గోదా సమేత గోదా సమేత రంగనాథ రంగనాథ స్వామినః స్వామినః పాణిగ్రహణం పాణిగ్రహణం కర్మ కర్మ కరిష్యే కరిష్యే అధౌ అహో నిర్విఘ్నేన నిర్విఘ్నేన పరి పరి సమ సమ వాప్యర్థం వ్యాప్యర్థం మహాగణపతి మహాగణపతి కలశ కలశ పూజనంచ పూజనంచ కరిష్యే కరిష్యే మనస్సులో సంకల్పం చేసుకోండి ఒక్కసారి అమ్మవారికి శ్రీకృష్ణుడు రంగనాథ స్వామికి గోదాదేవికి నమస్కారం చేసుకోండి. అయుక్తనేనా నీ పేరు?
इति संकल्प्य ततङ्गकलशाराधनं करिष्ये कलशं गन्ध पुष्प अक्षदैरभ्यस्य కలశస్యోపరస్తం నిధాయ మీ ఇంటి దేవుణ్ణి ఒక ఆ పూజ చేసి స్వామి పూజ చేసేంత వరకు మనసులో ప్రార్థించుకోండి. ఏ ఇంటి దేవుని అయితే ఆ ఇంటి దేవుని ప్రార్థించుకోండి. ఓం కలశం కలశస్తముఖే విష్ణుకంఠే హరిత సమాస్థితాః విశోధసాగర సర్వే సప్తదేవాసుందరా ఋగ్వేదో సామవేదో ధర్మణः అంగై సహితా సర్వే కలశామృతమాశ్రితాः ఆయాతి దేవ పూజాభిషేకారకాः गंगे जमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु कावेरी तुंगभद्राय कृष्णवेण्या च गौतमी भागीरथी प्रज्ञा पंचगंगा प्रकीर्तिताः आयान्ति देवपुत्रक्षेकारकाः ओम भोवायकं सर्वं विश्वभूतान्याभ प्राणामापापशन्नाभ अमृतमाप सम्प्राणाप विराडाप स्वराडाप सिन्धागुष्यापो ज्योतिष्यापो सत्यमाप सर्वदेवताप भूर्भुवस्सवरो अपवित्र पवित्र वा सर्वावस्थांगितो विवा स्मरेत् पुंडरीकाक्षं सभाख्यांतरस्तुतिः ఆయన అందరికి చల్లునైనా అట్లా స్వామికి చల్లేసి అందరికి ఒకసారి చల్లేసి యజమానస్య శిరసి అభిప్రషేణ ఇదన్నా అమ్మకి చల్లు నేనా నిఖిల్ వాకిల్ దగ్గర అట్లా చల్లేసి వాళ్ళు నాట్ బయట అవి ఆమె గది 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 అమ్మ బయట ఉన్న వాళ్ళకి కొంచెం ఒక్క నిమిషం లోపలికి రండి వాడమ్మా ఓం కల్తయోః లక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః సచీపురందరాభ్యాం నమః అరుంధతి వశిష్టాభ్యాం నమః సీతారామాభ్యో నమః. మీకు ఇష్టమైన దేవతను తలుచుకోండి. ఇష్టదేవతాభ్యో నమః. తర్వాత కులదేవతాభ్యో నమః. మీ ఇంటి దేవుని తలుచుకోండి. తర్వాత గ్రామదేవత అంటే మనకు పెద్దమ్మ తల్లి కాబట్టి శ్రీమాత్రే నమః అనుకోండి. గ్రామదేవతాభ్యో నమః. మీ తల్లిదండ్రులు ఉన్నా లేకున్నా వాళ్ళు దేవతలతో సమానం కాబట్టి మాతృభ్యో నమః. పితృభ్యో నమః. మీకు చదువు చెప్పేటువంటి గురువులను తలుచుకోండి. గురుభ్యో నమః అని తలుచుకోండి. సర్వేభ్యో జనేభ్యో నమః. ఆ స్వామికి నమస్కారం చేసుకోండి. ఏ స్వామి ఆ స్వామికి కాదు, ఈ స్వామికి నమస్కారం చేసుకోండి. ఆచార్యుడు ఆయన కూడా ఆచార్యుడు కాబట్టి సర్వేభ్యో జనేభ్యో నమః. ఓం వాస్తోస్పదే ప్రజానే స్వాన్ స్వామేశ్వరమీవ భవానః యత్వేమహే వృద్ధన్నో జస్వసన ఏదద్యుపదంజలస్పదే. ఓం భూః వాస్తుపురుషమావాహయామి. ఓం భువః వాస్తుపురుషమావాహయామి. ఓం సువాస్తుపురుషమావాహయామి. ఓం భూర్భువస్వాస్తుపురుషమావాహయామి. స్థాపయామి పూజయామి. ఇమం మే వర్ణమృతేజమధ్యాధమనదామ శిరాజగే. ఓం భూః వర్ణమావాహయామి. ఓం భువః వర్ణమావాహయామి. ఓం భూం సువః వర్ణమావాహయామి. ఓం భూర్భువస్వర్ణమావాహయామి. స్థాపయామి పూజయామి. ఓం బ్రహ్మదేవానాం బలివికవీనాం శర్వప్రాణాం శమృగాణాం సేనరుద్రాణాకం స్వదవనానాముద్దరేవన్నో. ఓం భూః వర్ణమావాహ ఓం భూః బ్రహ్మాణమావాహయామి. ఓం భూః బ్రహ్మాణమావాహయామి. ఓం సో బ్రహ్మాణమావాహయామి. ఓం భూర్భువస్బ్రహ్మాణమావాహయామి. స్థాపయామి పూజయామి. ప్రణాదేవి సరస్వతి వాదిర్వాదనే వదే ధేనాం శ్రీవదో బ్రహ్మదేవనాం బలివికవీనాం శర్వప్రాణాం శమృగాణాం సేనరుద్రాణాకం స్వదవనానాముద్దరేవన్నో. శ్రీ సరస్వతి సమయ బ్రహ్మాణమావాహయామి. స్థాపయామి పూజయామి. इदं विष्णुचक्रमे त्रेधान्देवदंसोणमशवादमुद्धरे सप्तमचनन्तरत्तदे रामद्गावाचमक्ररात्रापकावित्याञ्जायते भद्रेशां लक्ष्मी निहितादिवाचि महालक्ष्मी समेत विष्णुदेवतामावाहयामि. स्थापयामि पूजयामि. तद्दुर्गादेशे मेडिष्टमाय तव्यते भोजयमसन्दकं वृधे गौरीवासलिलानि तक्षत् एकपदे द्विपदे सा चतुष्पदे अष्टापदे नवपदे भौषे सात्ला अक्षरा परमेभ्य गौरी समेत रुद्रदेवतामावाहयामि. स्थापयामि पूजयामि. ओम वज्रनगा विद्महे देशधनुषाय धीमहि तन्नो नारसिंह प्रचोदयात्. ओम श्री कृष्णाय विद्महे गोपीचन वल्लभाय धीमहि तन्नो श्री कृष्ण प्रचोदयात्.
श्रीकृष्ण परदेवताभ्यो ओम महादेवे च विद्महे रंगनाथाय धीमहि तन्नो गोदा प्रचोदयात् श्री गोदा समेत श्रीकृष्ण देवता नावाहयामि स्थापयामि पूजयामि గణపతికి నాన్న వాళ్ళ చేతిలోకి అక్షింతలు వేసుకున్నానా స్వామి చెప్పినప్పుడు గం గణపతి నమః అనుకుంటూ ఉండండి. చేతులు వేసుకొని మీ యొక్క కుడి చేతిలో ఈ యొక్క గణపతి పూజ అంతా అయిపోయిన వరకు కూడా మనసులో ఓం గం గణపతయే నమః అని అనుకుంటూ ఇట్లా వేస్తున్నాం. ఓం మసనే దేవనరస్మాదపన ప్రాణమిహనో దేహి భోగం దపస్సేమ సూరమచ్చరంతమయానకస్తే అమృతం వై ప్రాణః అమృత నిదాసనో వైదే పలకండి స్వామిన్ స్వామిన్ సర్వ జగన్నాథ యావతో పూజ అవసానకం తావత్వం ప్రీతి భావేన బింబేస్మిన్ కలశేస్మిన్ సన్నిధిం కురు సాంగం సవాసం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం శ్రీ మహాగణపతి ఆవాహయామి స్థాపయామి పూజయామి అభిముఖీకరోమి. ఇంకోటి ఏమైనా ఉందా? లేదు ప్రాబ్లం అయిపోయింది, నువ్వు పెట్టుకోవాల్సిందే. మీరు చెప్పండి గట్టి. ఓం గం గణపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః పాద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి అభివస్తానశ్యామిధేన సుదుగా పూయమానాభిచంద్రవర్తమానో హిరణ్యభ్యస్వాన్నతనో దేవ సోమః శ్రీ మహాగణాధిపతయే నమస్కారం సమర్పయామి. విఘ్నోపవేదం పరమం పవిత్రం జాతే సహజం పరస్తాత్ ఆయుష్యమగ్రం వదమంత శుభ్రం విఘ్నోపవేదం పరమస్తతే మహాగణాద్ విఘ్నోపవేదం సమర్పయామి. గంధద్వారాంధ్రాదర్శాని తపశ్చాంగరేశనే ఈశ్వరేకం సర్వభూతానాం తామిహోపయే శ్రియం శ్రీ మహాగణాధిపతయే నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఆయనే దేవరాయణే దుర్వారోహణ పుష్పనేః రదాశ పండిరీకాణే సముదస్య గృహాయ మే అలంకరణార్థం ఇష్టానిం సమర్పయామి. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావాపాం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. శ్రీ మహాగణాధిపతయే నమః పుష్పైః పూజయామి. ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం సోమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం లక్ష్మీ గణపతయే నమః ఓం నమో రాధపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తే స్థలంబోదరాయ ఏకదంతా విఘ్నవినాశినే శ్రీమతమూర్తయే నమో నమః. మహాగణాధిపతయే నమః. నానావిధ దివ్య పరిమళ పత్ర పుష్ప పూజాం సమర్పయామి. ధూపమగ్రాపయామి. అన్నా ఇంకో రెండు వెలిగించు, అది వద్దులే, కొత్త వెలిగించు. అందులో బాక్స్ బాక్స్ తీసినప్పుడు గంట కొంచెం గంట ఇస్తారా? చాలు 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 చాలు. హార్ట్ పలుకు కూడా ఇచ్చామ్మా. ఏనా నాన్న నిఖిల్ ఇద్దరు చేపట్టుకొని ఇక్కడ ఫస్ట్ గణపతి దిక్కిన తర్వాత మళ్ళీ చేశారు. పెట్టుకోమ్మా. ఓం మనస్పత్రసేనాగని సంవిధాగ్రే సర్వదేవానాం ధూపోయం మృత్యదాం ధూపమాగ్రాపయామి. మధువర్కం ఇక్కడ ఎక్కించారా చూపించేసి అన్నా చెరొక టెంకాయ టెంకాయ ఉందా జస్వంతి కొడతావా? అక్కడ గిన్నె ఉందా ఏమన్నా? గిన్నె గిన్నె గిన్నెలో పట్టు, కిందనే సైడ్ కొట్టేసాయి, జాగ్రత్త. నిదాన్ నిదాన్ మిగతాలు కొట్టు కృష్ణ, ఇట్లా కొట్టేను.
అన్న చేయదు పెట్టండి. అది కాదు కూర్చో వేరే ఇందులేనా ఇందులే పెట్టు. ఒక శివుని కొట్టేలా తీయాల్సింది. పండు పెట్టినావా? ఓం భూర్భువస్సువన్నతర్వరే న్యమ్మర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సత్యం సత్యం ప్రతిష్ఠామి అమృతమస్తు అమృతోపస్తమసి స్వాహ. గణపతికి ఒక 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహం వ్యానాయ సుదానాయ స్వం సమానాయ అపానాయ స్వ బ్రహ్మణ్యేశ్వర. మహాగణాధిపతి తాత్కాలిక నారికేళ బీజ ఫల నైవేద్యం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధాచమయం సమర్పయామి. పూగే ఫలసమాయత్తనావడేదలేదం కర్పూర జన సంయుక్తం తాంబూలం మిశ్రం తాంబూలం సమర్పయామి. వాసనార్థం తాంబూలాన్ని సమర్పయామి. ఇది నీరాజనం. ఓం ఏకదంతాయ విద్మహే వక్రదంతాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. హిరణ్యవాబ్రహ్మదో పూర్ణం దదాతి మదివ్యోదానే ఏకదా బ్రహ్మణ భారతి ఏకదేన యజమానాయంతేజో పృథివీ దదాతి. శ్రీ జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అట్లా చేయి పైకి ఎత్తున్నానా అంతా నమస్కారం చేసుకుంటారు. నమస్కారం చేసుకోండి. మళ్ళీ అక్షింతలు పూలిచ్చే వాళ్ళకు ఒక 2 అక్షింతలు, ఒక పువ్వు అక్షింత, పువ్వు అక్షింత 2 పుష్పాలు ఏలేమ్మా మళ్ళీ ఇస్తారు. అదా మంత్రపుష్పః. ఏకదంచతురాస్తం పాజమంగజతాడం రరంజవరమస్తే బిభ్రాణమో జగద్వజం రక్తం లంబోదం శూర్భకర్ణకం రక్తవాససం రక్తగంధానలుప్తాం రక్తపుష్పైతపోజతం భక్తాని కంపిరం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతనిష్టోదవకటే పురుషాత్పరం ఏవం ధ్యాయతి సయేకినాంబరః. నమో వ్రాతపదే నమో గణపతయే నమ ప్రమటపదే నమస్తే స్థలంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశినే శ్రీవరదమూర్తయే నమో నమః. గణాధిప సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. అక్షంతలు వేసుకురా. ఓం పునః పూజాం చ కరిష్యే. ఛత్రమాచ్ఛాదయామి, చామరాభ్యాం వేజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఆందోళకమయోగామి, సమస్త రాజోపచార శక్తోపచార దేవోపచార పూజాం సమర్పయామి. యస్వస్తుత్యానామత్ పూజా శౌనం సంపూర్తాం యాతి సత్య వందేతమచ్యుతం. పలకండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే. అనేన మహాగణపతి పూజనేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణపతి అర్పణమస్తు. వదిలిచ్చాను వాళ్ళతో అన్నకు ఆ పాపకు ఇచ్చాను. ఓం యజ్ఞేన యజ్ఞమైదంత దేవాస్తాని ధర్మాని ప్రథమాన్యాసన్న తేహనాగమయమానస జంతే త్రిపూర్వే సాధ్యాసంతి దేవాక్షే వార్తే లాభార్తే పునరాగమనాయ చ. ఇద్దరు కలిపి పట్టుకోండి. ఆ పాపకి నైనా ఇత్తనం పండు. యజమానస్యాః శ్రీ మహాగణాధిపతి సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధిరస్తు. మహాగణపతి యజమానం సురజా గృహ్ణామి. శతమానం భవతిర్దాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. మనం ఏ పూజ చేసినా కూడా మొదట గణపతి నుంచి మొదలు పెడతాం. ఆ గణపతిని పూజించే దానికంటే ముందు కలశ పూజ అని అంటారు. వాడమ్మా ఆ కలశ పూజ అంటే మనం ఏమంటాం, ప్రతి శుక్రవారం ప్రతి ఇంట్లో కానీ స్వామి మేము నీళ్ళు మార్చుకొని ఆకులు మార్చుకొని కలశం పెట్టుకుంటుంటాము అంటాం. ఏ దేవుడిని కలశం పెడతారు? ఏ ఇంటి దేవుడు ఉంటే ఆ ఇంటి దేవుడికి కలశం పెడుతుంటారు. శుక్రవారమే కాదము ఆయనే. కానీ కలశము అంటే కళలను ఇముడ్చుకున్నది. కళలు
అంటే ఆ మీ ఇంట్లో ఏ దేవత మీ ఇంటి దేవత అయితే అనుకొని మీరు చేస్తారో ఆ కళలన్నీ ఆ చెంబులో ఉంటాయి వారం రోజుల వరకు. మళ్ళీ మీరు నీరు మార్చేంత వరకు ఆ కళలన్నీ ఉంటాయి. ఎక్కడన్నా ప్రతిష్ట కార్యక్రమాలు పోయినప్పుడు లేదా పాత దేవాలయాల జీర్ణోద్ధానం పగలగొట్టేటప్పుడు ఆవు తోకకు దర్భతాడు కట్టి ఆ ఉత్సవమూర్తులు విగ్రహమూర్తులకు దానిలను తీసేసి ఆ కలశానికి ఆవాహన చేస్తారు. మళ్ళీ దేవాలయం కట్టి అన్నయిన తర్వాత ఆ కలశాన్ని తీసుకొని వచ్చి నీళ్ళు తీసుకొని వచ్చి మళ్ళీ ప్రోక్షణ చేస్తారు. అందుకే ఎప్పుడు చూసినా కూడా ఆవును వెనకాల నుంచి తోక దగ్గర నుంచి చూపిస్తారు. ఫస్ట్ దర్శనం ఎక్కడైనా కానీ ప్రతిష్టలు పోయినా ఇట్లా కార్యక్రమాలైనా తిరుమలలో కూడా ఫస్ట్ దర్శనం ఆయన దర్శనం చేసుకోవాల్సిందే. తలలో శనేశ్వరుడు ఉంటాడు, వెనకలే దేవతలందరూ ఉండేది. అందుకే 3 ప్రదక్షిణాలు చేసి తోకతో కొట్టుకుంటారు. కొంతమంది నవ్వుతూ అంటారు, ఏదో తిక్క పట్టింది కొట్టుకుంటారు. ఇంకొకటి కపిల గోవు అంటాం, అంటే నల్లటి ఆవు కడుపుతో ఉండి ఒక 3 ప్రదక్షిణాలు చేసినాం అనుకోండి, భూప్రదక్షిణ 3 సార్లు చేసిన ఫలితం వస్తుంది. నల్లటి మనం పెంచుకోవాల్సిన ఇంట్లో నల్లటి మేక, నల్లటి కుక్క, నల్లటి ఆవు. ఎవరైనా కాశీకి పోయి వచ్చి సంతర్పణ చేస్తారు, కాశీ సంత ఏ కుక్కను పట్టుకొని వస్తారు, నల్లదే. కానీ అది దొరికే కావాలి, దొరికినా అది ఉండదు. ఎందుకంటే దాన్ని కట్టేస్తాము, అలంకారం చేస్తాము, వడలహారం వేస్తాము, ఆ నైవేద్యం పెడతాము. ఆ ఉతకడిలో ఇచ్చేసరికి ఇంకా దిద్దనకి తినాలి ఉండదు. మేము ఎక్కడ కాదరాబాద్ హైదరాబాద్ దగ్గర పోయి పట్టుకొని దాన్ని ఆటోలు వేసుకొని వచ్చి కట్టేసి దాన్ని అది అంటే మన శక్తి కొద్ది చేసుకోవచ్చు అమ్మా. అలాగే కాశీకి పోయి వచ్చిన తర్వాత రామేశ్వరం పోయి రావాలా అంటారు, తమిళనాడు రామేశ్వరం. అది లేని వాళ్ళు మన పొద్దుటూరు ముఖ్య రామలింగేశ్వర స్వామి, మనకిగా ప్రత్యక్ష దేవుడు శ్రీరామచంద్రుడితో తయారు చేసిన శివలింగం సైకత లింగం అంటారు, అంటే ఇసుకతో చేసిన లింగం. మనకి 7 శివలింగాలు ఉన్నాయమ్మా. హనుమత్ లింగేశ్వర స్వామి ఒకటి పెద్దది. అవి ఎక్కడెక్కడ పడినాయంటే, ఫస్ట్ ఆయన రాముడు తిరిగి అయోధ్యకు వచ్చేటప్పుడు సాయంకాలం పూట ఆమె శివయార్చన చేసుకోవాలా, నాకు శివలింగం కావాలా అని అడిగి నేను ఆంజనేయ స్వామి చేసిన రయ్యని ఎగిరినాడు. పోయినాడు టైం అయితే అని గడియలు మూసిపోతున్నాయి అని శ్రీరామచంద్రుని కోరుకుంటుంది సీతాదేవి. స్వామి నువ్వునే ఇసుకతో వేసి శివలింగాన్ని చేసి నేను పూజ చేసుకోవాలా. పూజ చేసుకున్నాడు, పూజ చేసి అప్పుడు తెచ్చినాడు 7 శివలింగాలు తెచ్చాడు. ఇంతలాడు తీసుకొని వస్తుండగానే ఆయనకు అడిగినాడు, ఆహా నా మీద నమ్మకం లేదు, మీరు పూజ చేస్తారని చెప్పి ఒక ఇసురు కొడితే అవతలది ఫస్ట్ ఒకటి పడింది. తర్వాత మన పోట్లరుతి దగ్గర ఒక శివాలయం ఉంది, దారిలో అదొకటి. మళ్ళీ కోగడం దగ్గర ఒకటి ఉంది, అక్కడ ఒకటి. మళ్ళీ అదేనమ్మా త్రివేణి సంగమం చూడు, ఇక్కడ వీరభ్రాంతి సంగమేశ్వర టెంపుల్ దగ్గర ఒకటి. అట్లా ఇసురు కొట్టాయంట కోపం. ఇక్కడ మన పెద్ద శెట్టిపల్లె దగ్గర ఒకటి ఉంది, అక్కడ శివాలయం పాస అదొకటి. ఇవన్నీ శివలింగాలు ఇంతలా ఇంత. దానికి ప్రత్యేకత కూడా ఉంది, దానికి బ్రహ్మసూత్రం ఉంటుంది. బ్రహ్మసూత్రం ఉండే శివలింగాన్ని అభిషేకం చేస్తే ఎంత పుణ్యం అనుకుంటున్నారు. ఇప్పుడు రామేశ్వరంలో ఉంది దానికి పెద్దది ఇంతట. అప్పుడు ఎందుకు అందరూ దేవాలయాలు పోతుంటారు స్వామి గర్భగుడిలోకి? ఈ దానికి ప్రత్యేకత ఏంటంటే ఆయన వరం కోరుకుంటాడు. ఈ నా శివలింగాలకు మాత్రం ఎవరైనా కానీ లోపల పోయి మీరు అభిషేకం చేసే విధంగా ఆయన వరం కోరుతాడు ఆంజనేయ స్వామి. అప్పుడు ఆయన శాంతిస్తాడు. సీతాదేవి వరం ఇస్తే సర్లేమ్మా అని అన్నా కంకణాలు పెట్టు, ఫస్ట్ భాషకాలు తీసి భాషిక పూజ చేసి. ఈ భాషకాలు కూడా అమ్మ ఎందుకు ఎప్పుడు కట్టుకోరు, వివాహాలకు ఇట్లా దేవతా కళ్యాణోత్సవాలకు మాత్రమే ఈ భాషికము అనేది కట్టుకుంటారు. ఏదో అలంకారప్రాయం కట్టినారు, ఇట్లా పూలు పెడతారు. వానికి మామూలుగా అయితే బియ్యం భాషికాలు కట్టాలి. ఇప్పుడు కట్టేవాళ్ళు నాతోడే లేరు. పాతకాలం మా ఇండ్లలో కట్టేవాళ్ళమ్మ. మధ్యాహ్నం పూట కూర్చొని
బియ్యం బాస్కెట్ ఇంత పెద్ద వస్తాయి, ఆ ఎర్రటి పేపర్ మీద వేసి ఇది చేస్తాను. వాళ్ళు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి తాంబూలం ఇచ్చి ఆ బాస్కాలు తీసుకుపోయేవాళ్ళు. ఇప్పుడు కాలు కింద బట్టలకు ఆచారంలో ఇంటి దగ్గర పోయి వాళ్ళకు తాంబూలం ఇచ్చి ఆ చెక్కలు తీసుకుపోతారు. అలాగా అప్పుడు బాస్కాలు తీసుకుపోయేవాళ్ళు. ఇప్పుడు ఆడ గమ్మతిలో పోతే వాడు 2 చెక్కలు ఇస్తాడు, లెక్కిస్తే తీసుకోవాలి. ఉన్నాయి షోడశోపచార పూజ. ఓం ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, అవాహయామి, ఆదం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనం సమర్పయామి, అవతారిక స్నానం సమర్పయామి, పంచామృత స్నానం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, యజ్ఞోపేతం సమస్తార్థం సమర్పయామి, పుష్పాణి పూజయామి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, విష్ణవే మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ ఋషికేశాయ పద్మనాభాయ నమః, దామోదరాయ సంకర్షణాయ నమః, దేవానందనాయ నమః, పురుషోత్తమాయ నమః, అచ్యుతాయ జనార్దనాయ ఉపేంద్రాయ నమః, హరే కృష్ణాయ నమః. ఆ బత్తీలు చెప్పినానా? శ్రీదేవతాభ్యో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షదాని పుష్పాన్ని సమర్పయామి. ధూపమాగ్రాపయామి. ఓం వనస్పతిర్వేదే నానాగంధే సంయుతాగ్రహయ సర్వదేవానాం ధూపయం ప్రగచ్చతాం ధూపమాగ్రాపయామి. 2 అట్టుపండ్లు అయితే పెట్టి అట్టిపల్లి ఇక్కడ పెట్టండి. ఒక 2 పెట్టినానా? ఆ బాబాకు మాత్రం ఇవ్వద్దు అట్టుపండ్లు. ఓం భూర్భువస్సువరే హంబర్గోదయ సంధ్యాన ప్రచోదయ సత్యందత్తేన వృషించమసి స్వాహ. ఓం ప్రాణస్వం వ్యాన సుదాన సమాన బ్రహ్మణ్యేశ్వర. భాష్కదేవతాభ్యో నమః. తాత్కాలిక కదలీ ఫలనైద్యం సమర్పయామి. ఇది నీరాజనం. ఓం హిరణ్యవాద్ బ్రహ్మతో బోధం దదాతి మదవ్యహదానే దీకదా బ్రహ్మణోపహరతి ఏకదైన విజమానాయస్తేధో పృథివీ దదాతి సంతశ్రీరస్తు సన్మంగళాని భవంతో నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతో. నమస్కారం చేసుకున్నాను. శ్రీకృష్ణ వరద గోవింద. రంగనాథ సమేత గోదా సమేత రంగనాథ సోంద గోవింద గోవింద. శ్రీరంధర గోదాదేవి సమేత రంగనాథ స్వామి వారి గోవింద గోవింద. ఆయన భాషకాలు తెచ్చి భాషకాలమ్మ కట్టేది ఎందుకంటే దిష్టి తగలకుండా ఉండేదానికి. పాతకాలంలో కాటుకు పెట్టుకునేవాళ్ళు, చేతికి కాలి కింద కనురెప్పలు పెట్టుకునేవాళ్ళు, సన్న డాట్తో ముఖానికి కూడా పెట్టుకునేవాళ్ళు. ఈ కాలంలో అందరూ ముస్లిమ్స్ అయిపోయినారు అన్నా కదమ్మా. ఎందుకంటే దిష్టి తగలకుండా ఉండేదానికి భాషకాలు ఈ నుజు బుగ్గా పెట్టేవారు. ఏమంట లేనా లేనా? ఆ పాపకు చేతికి తగిలిచ్చి అట్లా తగిలిచ్చి అట్లిచ్చి నాకు కడతా. కృష్ణ ఒకటి తీసుకో నాయన, జస్ట్ అంతే. ఒకటి అన్నకి ఇచ్చే, ఆయన ఒకటి ఇచ్చే చెప్తా అన్నా. నువ్వు అమ్మవారి కుడి చేతికి తగిలిచ్చి ఆ పాపకి ఇచ్చే. నువ్వు తగిలిచ్చి ఆ అమ్మాయికి ఇస్తే అమ్మాయి నాన్న నువ్వు కుడి చేతి తగిలిచ్చి మళ్ళీ అన్నకి ఇచ్చేసి. నాన్న తీసుకో నాన్న. బాగున్నాం బాగున్నాం బాగున్నాం. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవ బృహస్పతిః ధ్రువంత రాష్ట్రంధారయతాం ధ్రువం. అయం ముహూర్తః సుముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యత బల సిద్ధిరస్తు. అక్షింతలు తీసుకొని మీరు ఇక్కడ వేసి నమస్కారం చేసుకోండి.
అన్న జస్వంతి అక్షింతలు తీసుకొని పాదాల దగ్గర నమస్కారం చేస్తాం. అక్కకు కూడా వచ్చి నేను కంకణాలు పెట్టు. అయిన ప్రసాదాలని పక్కన పెట్టేసి యువతలకు పెట్టేసి అన్నవాళ్ళకి మళ్ళీ అన్ని ఇక్కడే పెట్టేస్తాను ప్లేట్లో కంకణాలు కట్టేస్తాను. కంకణాలనా పూజ చేసేసి సేమ్ టు సేమ్ అంతేవా చేతికి తగిలించి వాళ్ళ చేతికి ఇవ్వడమే. పూజ చేసి స్వరసాక్షాత్ పూజ చేసేది ఇవ్వడం. వీళ్ళకి కట్టాలి ముందు అన్ని కట్టు కానా అన్నీ కలిసి పూజ చేయించి ఫస్ట్ వీళ్ళకి కట్టేయి. దారాలన్నీ కట్టించేసేసి తర్వాత ఉత్సవమూర్తులు కడతాం. ఓం కంకణ దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యమస్తయోః అర్ఘ్యం ముఖ్యే ఆచమనం సమర్పయామి స్నానం సమర్పయామి పంచామృత స్నానం శుద్ధోదక స్నానం యజ్ఞాభేదమస్త్రార్థం సమర్పయామి. వేదాహమేదం వృజం మహాంతం ఆదిత్యవర్ణం తమత పరస్తాత్ తమేం విద్వానం దేవోజే నాణ్యపంత విద్యదేయనాయ ప్రజాపతిర్గర్భే అంతః జయమానో బహుదా విజాయతే తస్య ధీరా పర్యానంతి యోనిం వరేజీనాం పదమిచ్చంతి వేదసః यो देवेभ्यः तपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः अमारुचाय ब्राह्मणेर्जं ब्राह्मं जनेन्द्र देवा अग्रे तदब्रुवन्यस्मैवं ब्राह्मणो विद्यात् तस्य देवा सन्मते ह्रेस्यते लक्ष्मी शपथ्नो अहोरात्रे पात्रे नक्षत्राणि रूपम् अश्विनो व्याप्तं इष्टं मनिजाना धर्मं मनिजाना तच्छं यारावणे महे गातुं यज्ञाय गातुं विघ्नपतये दैवी स्वस्तिरस्तुनः कर्मानुषेभ्यः और्तञ्जिकादमेजनं शब्दो अस्मद्व्यपदेशं जतस्पदे ओं शान्ति शान्ति शान्तिः वनस्पतिर्भ्येनानागन्धसंविदाग्रे सर्वदेवानां धूपो इम्रिष्यतां धूपमाग्रापयामि. ओम वनस्पतिर्भ्ये नानागन्धसंविदाग्रे सर्वदेवानां धूपो इम्रिष्यतां धूपमाग्रापयामि. ఒక్కదానికి ఒక ఐటమ్ పెడతాను. ओम भूर्भुवस्सुन्दश्चतुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् सत्यं सत्यं प्रसिञ्चामि अमृतमस्तमसे स्वाहा. ओम प्राणाय स्वहं ज्ञानाय सुधानाय समानाय सभानाय स्व ब्रह्मणे देवताभ्यो नमः. श्री कंकण देवताभ्यो नमः. तात्कालिकद्राक्षफलनैवेद्यं समर्पयामस्तु वृक्षालयं पादवृक्षालयामि शुद्धाचमनीयं समर्पयामि नीराजनम्. सम्राजञ्च विराजञ्च विश्रीर्याजनो गृहे लक्ष्मी राष्ट्रस्यामके दयामासकं सृजामहे. सन्तश्रीरस्तु सन्मङ्गलानि भवन्तु नित्यश्रीरस्तु नित्यमङ्गलानि भवन्तु. श्री गोदा समेत रंगनाथ स्वामी व्रत गोविंद गोविंद. ఈడరిస్తే పైన ఆయన ఉన్నాయని వినిపించాలి. అంటే ఏ రేంజ్ రాసాలా గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ श्री गोदा समेत रंगनाथ वरद स्वामी गोविंद गोविंद. ಆಯುಕ್ತನೇ ಮೇಲೆ నానా అమ్మ జ్యోతమ్మే కదా మీ పేరు. మీరు ఆ పాప కట్టేసి జారుముడు పోయి కుడి చేతికే లేదు మాదేం కట్టలే కదా. ఎందుకంటే వాళ్ళు బయట తిరుగుతుంటారు కాబట్టి రక్షణ అట్లా. మళ్ళీ కళ్యాణం అయితే అమ్మ అట్లా అట్లా చుట్టూ అమ్మా ఇక్కడ చూడు అంతా చుట్టి లాస్ట్లో దుమ్ముడి 2 రౌండ్లు వేయి ఏం కాదు వెయ్యి అట్లా కట్టేసి అట్లా దుసుముడి వేసేసి ఇంకో రౌండ్ పడుతుంది చూడమ్మా పడుతుంది 3 వస్తుంది. దుసుముడి అది ఆమెకి ఇచ్చానా మీ
మీరు కూడా సేమ్ నువ్వు కూడా అంతే అట్లా విశ్వత్తే సవనేగతమాకవన్నేన సన్వతే పారావతమిత్వశం వివేదం శరభార్షబందే రక్షాబంధన కంకణమూర్తో సోమూర్తో హస్తో సుప్రతిష్ఠితమస్తు. ఈ కంకణం అనేది ఎందుకు కడతారంటే ఒక దీక్ష మార్గం అన్నమాట. మనకు ఒక ప్రతిష్టలకు కానీ ఏదైనా 2-3 రోజు కార్యక్రమాలు ఉన్నప్పుడు కానీ ఆ దీక్షా కంకణం అనేది కట్టేస్తే సరిహద్దులు దాటకూడదు, అలాగే వేరే వాళ్ళ పోకూడదు, తినకూడదు. మన ఇంట్లో మనము కఠిన ఉపవాస దీక్షతో ఉండాలి. అలాగే భూసేనం చేయాలి, ఏకభుక్త భోజనం చేయాలి. ఇవన్నీ స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి కాబట్టి అందరూ ఎవరు కంకణం కట్టించి వదిలే సమయం. అంటే కొన్ని పరిస్థితుల వల్ల పోవాల్సి వస్తుందమ్మా. అలాంటప్పుడు కష్టం కదా. ఇప్పుడు ప్రతి ఒక్క పొలమేరలు ఉంటాయి, పొలమేర దాటకూడదు అంటే ఎట్లా? అందుకనే దానికి ఇది ఘట్టం, పసుపు బొమ్మ ఘట్టం. అందుకే ఉత్త దారం పసుపు బొమ్మ ఘట్టం. హలో హలో, కళ్యాణం చేస్తున్నారా? టైం పడుతుంది. అందుకే మన ఇంట్లో వ్రతాలు నోములు చేసినప్పుడు కూడా ఊళ్ళో పువ్వులు ముళ్ళు వేసి అది మాత్రం కట్టుకుంటాం. అంటే నిద్రలో పోయినా ఇంకో చోట మనం స్నానం చేసేప్పుడు కానీ ఇంకో చోట ఎట్లయినా కానీ పోయినా కూడా దానికి దోషం ఉండదు. ఎప్పుడైతే పసుపు బొమ్మ కట్టి చేతికి ధరిస్తామో అది బంధనం అన్నమాట. అందుకే వాళ్ళు బంధం చేస్తాం, మన దగ్గరే ఉండాలి. పోకయ్య గోదాదేవి శ్రీకృష్ణుడు పోకండి, మా రామాలయంలో ఉండాలని కట్టేస్తాం. అలాగే సంతానం లేని వాళ్ళకి కానీ పెళ్ళి కావాల్సిన వాళ్ళకి కానీ ఆ కంకణాలు కట్టుకుంటే ఆ ఉపయోగం ఉంటుంది. అందుకే మా బాబు అడిగింది కళ్యాణమైన అంతరం ఇస్తాం. నమస్కారం చేసుకోండి స్వామివారికి కంకణదానం. నేనా కృష్ణ సేమ్ టు సేమ్ అంతే జాయిచ్చి. ఓం ధ్రువందే రాజా వర్ణో ధ్రువందేవో బృహస్పతి ధ్రువంద ఇంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం రక్షాబంధన కంకణ సుమూర్తో సుమూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. సేమ్ టు సేమ్ అంతే. తగిలిచ్చా బాబుకి ఇచ్చా నానా? దొరికింది, చేయి దొరికింది. అవునా? ఆడోళ్ళకి ఎడమ చేతికే పెళ్ళి చేస్తాకుంటావు, మళ్ళీ చూడు కట్టిస్తాం. అక్షంతలు వేస్తే నమస్కారం చేస్తాం. గోదా సమేత రంగనాథ సామర్థ గోవింద గోవింద. నానా టెంకాయ పెట్టుకొని ఒక ప్లేట్ కాల్ చేసేసుకో, ఆ పండ్లది తీసేసుకో, టెంకాయ పెట్టి కన్యాదానం తీ. అందులే అమ్మా, చిన్న గోదావరి వచ్చింది, చిన్న గోదావరి మొత్తం ప్లేట్ ఇచ్చేసి. కాదు కాదు, ప్లేట్ మార్చుతున్నాం అంతే. అన్నీ పెట్టేసాను అన్న దాంట్లో. వాడన్నీ పీకి పెడతాడు ఇంకా. కరెంట్ అదే అదో లోపల లైట్ పోయింది. అయినా మళ్ళీ అయిన తర్వాత వస్తాడు ఇప్పించి. రెండు ఒక్కలు ఒక్కరు చూడండి.
జాగ్రత్త జాగ్రత్త. జాకెట్ పీస్ ఇస్తా, కొబ్బరి గిన్నె ఇస్తా, ఖర్జూరాలు, ఒక్కలు అవి ఇస్తా. అమ్మవారికి ఉడిపోయింది కదా, పోయినసారి కట్టినాం కదా యువత అందరితో. మనం జాకెట్ పీస్ ఒకటి ఆ పాపకే ఇస్తాం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొని పో. నేనా కలసం మీద పెట్టి పాలు ఏనా కావాలనా? అమ్మా వాడమ్మా, నీ వెనకాల బాటిల్ ఉంది, ఇది నూనె బాటిల్. ఫస్ట్ వీళ్ళకి ఇచ్చాను, వీళ్ళు ఇచ్చిన తర్వాత లేనా పెట్టి చెప్తా, పెట్టు వాళ్ళ ముందర పెట్టు. ఆ పాలు అన్న కృష్ణన్న ఆ పాలు ఇచ్చేసి. అదిగా మా అగ్గ నీ వెనకాల అన్న, అక్కడక్కడ ఎదురుగా అది అది అక్క ప్లాస్టిక్ దాని హార్ట్ ప్లేట్లోకి వేసుకో. ఒక గ్లాస్ పైన తెచ్చుకోండి దగ్గరున్న వాళ్ళు. నాన్న గ్లాస్ ఇస్తా. అమ్మా వాడమ్మా, ఎట్లా ఆడున్నా స్టీల్ గ్లాస్ ఒకటి అక్కడ అవతల సైడ్ నీ వెనకలు ఇట్లా స్టీల్ గ్లాస్ ఉంటుంది. అదే గ్లాస్ తీసుకో. అందరితో వెయిట్ చేసి నాన్న అది అయిన తర్వాత సెటర్ పెట్టి అందరితో వెయిట్ చేస్తాం. ఏం సెటార్ ఉంది చూడమ్మా, అది ఇచ్చేయి స్వామికి ఇచ్చి పక్కన పెట్టేసుకో. టెంకాయ పక్కన ఆ సెటార్ మీద వేయించు. ఆ టెంకాయ పక్కన పెట్టినా జస్ట్ అంతే, మళ్ళీ తీసుకుంటా. వద్దులేమ్మా. ఆడొకటి గణపతి దగ్గర ఆడొకటి సరిపోతాలేమ్మా. చెప్పినప్పుడు తమలపాకులతో కొన్ని ఓం నమో సునంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్ష శిరోరుబాహే సహస్రనామ్య ప్రజాశాశ్వతే సహస్రకోటిగదారిణే నమః. ఓం గచ్చం యారావణే మహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తనః స్వస్తిర్మానుషేభ్యः ఓర్పం జగాదవేదితం శన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. వీళ్ళకేనా ఈ కన్యాదానం అనే కార్యక్రమము, కన్యను మనం దానం చేయడం అంటే ఒక తండ్రికి ఒక బిడ్డ ఆడపిల్ల ఉందంటే చాలా అదృష్టవంతుడు ఈ కాలంలో. కొడుకులు ఉన్నారని కాదు, కూతురు ఉంటే ఇంకా అదృష్టం. ఎందుకంటే కన్యాదానం చేసిన ఫలితం మహా గొప్పది. నువ్వు ఎన్ని తప్పులు చేసినా కూడా ఈ కన్యాదానం అని చెప్పి చేస్తే అవన్నీ ఇవైతాయి. ఈ కాలంలో కొందరు ఏం చేస్తారంటే నా అల్లుని కాలంలో నేను ఎందుకు పట్టుకోవాలా, నేనెందుకు గడగాల అనుకుంటాను. కానీ ఆ పరిస్థితుల్లో ఆయన నారాయణమూర్తి, ఆమె లక్ష్మీదేవితో సమానం కాబట్టి మనం ఖచ్చితంగా ఎవరికైనా కాలు కడిగి తీరాల్సిందే. అయినా సరే, నేను వచ్చేటప్పుడు ఫోన్ చేస్తాను. అమ్మాయి ముందు అమ్మతో ఇచ్చి తర్వాత అక్క అయినా ఒక్కొక్కరు లేచి ఆ సెటార్ పెట్టినాము. పొద్దున ఎలాగైతే కృష్ణునికి పాలు పోసినారో ఇప్పుడు కూడా అట్లా స్టూల్ ఉంది కదా, స్టూల్ అట్లే వేయలేమ్మా. అమ్మా రేనమ్మా, కాదు నీ దగ్గర పెట్టుకో, నీ దగ్గర పెట్టుకో. ఆకుతోనే వేయడమ్మా. మనసులో నమో నారాయణాయ లేదా రంగనాథ స్వామినే నమః అనుకుంటూ ఒకసారి వేయండి. అట్లా అన్ని పాలు వేయండి. లేచి పాలు వేయండి అందరు. కుషాయ శాశ్వతే సహస్రకోటిగధారిణే నమః.
కన్యాదాన ఫల పంచాశత హలో ఇద్దరికి చెప్పేసేనా చెప్పు చెప్పు ఇయ్యాలి అది అమ్మా ఇందులో మీరు 500 రూపాయలు పెట్టుకోండి. ఈ కన్యాదాన ఫలం అనేది మీరు కూడా ఖచ్చితంగా 500 రూపాయలు. అదే 516. ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. నారాయణ వంశీ తోసుకోకుండా మెల్లగా వేయండి. తోసుకోవద్దండి అమ్మా, ఎవరు ఏమి ఇక్కడ 100 మంది లేరు ఇక్కడ. ఆప్యాయ సుసమేతతే విశ్వత స్వామ విష్ణుం భవావాయ సంగతే క్షీరేణ స్నపయామి. ఒకసారి చేంజ్ లేదు. ఇప్పుడు వచ్చేసేయండి. నీ దగ్గర డబ్బులు ఎంత ఉంది? ఈ నీ కోడలికి కోడలేనా? అక్క ఒకటి స్టీల్ ప్లేట్ ఉంటే ఇస్తారా అక్కడ? నేను అడ్జస్ట్ చేసుకో. అవి తీసుకోవాలన్నా ఆ పసుపు కింద పెట్టి తీసుకో. ఎక్కడైతే ఎక్కడ నడుగుతావు లే సరిపోతాను. నేనా నీ దగ్గరే పెట్టుకో, నీ చేతి ద్వారా నువ్వు అమ్మా. ఇక్కడ బీరోలో ఉన్నాయి తీయాలి ఏమన్నా ఏం లేవమ్మా, అన్నీ 6 ఉంటే 6 వాడినాము. తాంబూలం పెట్టి ఇద్దరికి ఫల తాంబూలం తీసుకో. అక్కడ 2 తమలపాకులు. కన్యాంగనక సంపన్నాంగనకాభరణ్యేయుతం దాస్యామి శివే తుభ్యం బ్రహ్మలోక జిగేష్